మనం లేపేయాల్సింది ఆహారాన్ని. తెల్లార్లు చేస్తూనే ఉంటాడా ఏంటి? అలా అయితే హారం కొట్టేసేదెప్పుడు? ఎంతసేపే? ఇప్పుడు 11 అయింది. 12 తర్వాత చూద్దాం. కనిష్కకు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు నాన్న. అది పుట్టినప్పుడే ఈ ఇంటి కోడలని నిర్ణయించాము. ఇక్కడ వీళ్ళు పెళ్లికి రెడీ అయిపోతున్నారు. నువ్వు ఎక్కడుంటావో తెలీదు. నిన్ను త్వరగా కలుసుకోవాలి. నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలి, కానీ ఎలా 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 బ్రదర్, రేపు కనకరాజ్ మోయ, అత్తయ్య ఇంకా కనిష్క, అదే మా వదిన వస్తున్నారంట. వదినంటే వదిన? నేను చెప్పానా నీకు? ఎలా వదినంట వదిన? ఇంట్లో అందరూ ఫిక్స్ అయ్యారు కదా. ఏ వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వు. ఘనంగా ఏర్పాట్లు చేయి. వెళ్ళా సోది. బ్రదర్, నీ సౌందర్య లహరి గురించి ఆలోచిస్తున్నావా? ఏ మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో పెళ్ళంటే ఇబ్బందిగా ఉందా? నా ఇబ్బందితో, నా ఫీలింగ్స్తో ఈ ఇంట్లో ఎవరికి సంబంధం లేదు కదా. ఏం చేయమంటావు బ్రో? నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఎక్కడుందో తెలియనప్పుడు. అదే కదా నేను టెన్షన్ పడుతుంది. బ్రదర్, ఐడియా చెప్పు. నీ ప్రేమ విషయంలో నీకు హెల్ప్ చేయగలిగేది ఒకే ఒక్క వ్యక్తి. ఎవరు? తాతయ్య. తాతయ్య కదా మాట ఇచ్చింది. నాకెందుకో ఈ ప్రపోజల్ తాతయ్యది కాదు అనిపిస్తుంది. వీళ్ళందరూ చెప్పడం వల్ల ఓకే అనుంటారు అనిపిస్తుంది. నీ ప్రేమ గురించి చెబితే నీ మీదున్న ప్రేమతో కన్సిడర్ చేస్తారేమో అనిపిస్తుంది. ఇప్పుడే వెళ్ళి చెప్తాను. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ మై డియర్ సిస్టర్. ఇప్పుడే వస్తాను. బాయ్. ఏం బొమ్మేద్దాం?
హారాన్ని కొట్టేద్దామా? ఇప్పుడు కాదు, గంట తర్వాత మనం మన పని మొదలు పెడదాం. చూడు, అమెరికా ప్రెసిడెంట్ వస్తే ఇండియాలో అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయో రేపు మన ఇంట్లోనూ అలాగే ఉండాలి. రాబోయేది మా ఏకైక వారసుడు, కౌస్తుభకు కాబోయే భార్య. ఏ తప్పు జరగకూడదు, ఏ లోపం కనిపించకూడదు. ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా ఉండాలి. కనిష్కకి గ్రాండ్ వెల్కమ్ చెప్పే పనిలో తాతయ్య ఉన్నాడు. నాకు తనతో పెళ్లి ఇష్టం లేదని ఎలా చెప్పాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ తప్పు. అరే కౌస్తుభ్, అక్కడే ఆగిపోయామే. ఎంతసేపు అయింది వచ్చి? ఇలారా, నేను మళ్ళీ చేస్తాను. నీ ముఖంలో పెళ్లి కళ ఉట్టి పడుతోందిరా. రా కూర్చో. ఇక నుంచి మన ఇంట్లో అన్ని సంబరాలే. అర్థం కాలా? త్వరలో మన స్వర్ణాపేల స్వర్ణోత్సవం, తర్వాత నీ పెళ్లి, ఆ తర్వాత నీ భార్య సీమంతం, తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు. ఇక నుంచి ఈ తాతయ్యకి రోజూ పండగే. చెప్పాలి, చెప్పి తీరాలి. ఇప్పుడు చెప్పకపోతే ఇంక చెప్పే అవకాశం రాదు. తాతయ్య, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను చెప్పే ఈ మాట మీ ఆనందాన్ని దూరం చేయొచ్చు, కానీ ఇది నా జీవితం తాతయ్య. మీకోసం నేను కాంప్రమైజ్ అయితే నేను లైఫ్ అంతా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని చూశాను. తన వివరాలు ఏవి నాకు తెలియదు, కానీ తను నా మనసులో నిలిచిపోయింది. కనిష్కతో పెళ్లి నాకు ఇష్టం లేదు. అమ్మమ్మ అమ్మ, మీ తాతయ్యకి ఏం చెప్పాలనుకున్నావో అదే విషయం మీ నాన్నకు కూడా చెప్పు. ఏమైంది రత్న? వీడొక అమ్మాయిని చూశాడంట, ఇష్టపడ్డాడంట. తనతోనే జీవితం అనుకుంటున్నాడంట. కనిష్కని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట. కౌస్తుభ్, మీ అమ్మ చెప్పేది నిజమేనా? మామయ్య ఉన్నారనుకుని తను చెప్పిన మాటలే నేను మీతో చెప్తున్నాను. అవునన్నా, నేను ఆపో. మళ్ళీ నువ్వేం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వినడానికే ఇరిటేషన్గా ఉంది. చూడు, కనిష్కతో నీ పెళ్ళనేది ఫిక్స్. అందులో ఎలాంటి మార్పు లేదు. కౌస్తుభ్, ఏ విషయంలోనైనా నీ మాట వింటాం. ఈ విషయంలో నువ్వు మా మాట విని తీరాల్సిందే. వీడు చెప్పడం మావయ్య గారు వినలేదు కాబట్టి సరిపోయిందండి. వినుంటే ఎంత బాధపడేవారు. స్వర్ణోత్సవం తర్వాత కనిష్కతో నీ పెళ్ళని మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నువ్వు కాదని అందరినీ బాధ పెట్టకో.
ఇంకా ఈ విషయం గురించి ఎవరి దగ్గర మాట్లాడుకో. మీ తాతయ్య నీ భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఆయన సంతోషమే మనందరికీ ముఖ్యం. మళ్ళీ ఆ అమ్మాయి ఆలోచన మనసులోకి రానివ్వద్దు. పదండి. వచ్చిన పని ఇంత త్వరగా అయిపోతుందనుకోలేదు. మిమ్మల్ని చూడగానే దొంగ మొహాలు అని అర్థమైంది. అది దాహం వేస్తే ఏయ్, షూ! నోర్ ముయ్. దొరికిపోయాక కూడా ఇంకా దాహం అది ఇదని నాటకాలేస్తున్నావు. పక్క ఊళ్ళో పెళ్లికొచ్చావని చెప్పినప్పుడే అర్థమైంది మీరిద్దరు దొంగలు అని. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏ పెళ్లి జరిగినా మా నాన్నే తాళిబొట్టు తయారు చేస్తారు. పైగా ఇప్పుడు ఏ పెళ్లిళ్ళు లేవు. మూఢం. ఇంకొక విషయం, లాస్ట్ బస్సు 9:30కి మిస్ అయింది అన్నారు. మా ఊళ్ళో లాస్ట్ బస్సు 7:30కే. మీరు అనుకుంటున్నట్టు ఆ బాక్స్ లో నగ లేదు. మీ మీద అనుమానం వచ్చే ఇందాకే నగ నేను మార్చేశా. మీరు ఈ నగ కోసమే వచ్చారు అంటే మిమ్మల్ని ఎవరో పంపించారు. మిమ్మల్ని ఇక్కడి వరకు దొంగతనం చేయమని పంపించింది ఎవరు? చెప్పండి. చెప్తారా లేదా? మిమ్మల్ని పంపించింది ఎవరు? చెప్పండి. చెప్తారా లేదా? పద పద. ఏయ్, మిమ్మల్ని దొంగ వెధవలు పారిపోయారు.
పనైపోయిందా? పనయ్యాక ఫోన్ చేయి. పనైపోయిందా? వచ్చిన వాళ్ళ పని అయిపోయింది. నెక్స్ట్ నీ పనే, నీ పనే, నీ పనే, నీ పనే, నీ పని, నీ పని. నెక్స్ట్ నీ పనే. దొరికిపోయారా? నా గురించి మొత్తం చెప్పేసి ఉంటారా? మీ పని చెప్తాను. ఛ! కుందనా ఇక్కడేం చేస్తున్నావే? వాళ్ళేమయ్యారు? పారిపోయారు. పారిపోయారా? అసలేం జరిగిందే? వద్దు అంటే పాపం పుణ్యం అని పడుకోమని చెప్పావు కదా. కాని వాళ్ళు నాన్న తన ప్రాణంలా చూసుకునే పరువునే తీయబోయారక్క. అదే ఆ నగని దొంగతనం చేయడానికొచ్చారు వాళ్ళు. రేపే వెళ్ళి వీళ్ళని పంపించినా వాళ్ళ సంగతి చెప్తా. ఎవరు పంపించారో నీకు తెలుసా? ఇంకెవరు? ఆ పొగరుబోతు నాన్న గురించి హీనంగా మాట్లాడింది కదా, ఆవిడే. ఆ పెద్ద ఆయనతో వచ్చిన ఆవిడ? అవును. సరే పద, నాన్నకి చెప్పేద్దాం. ఏంటి ఇప్పుడు వద్దక్క. ఈ టైంలో చెప్తే నాన్న అనవసరంగా భయపడతారు. సరే, నువ్వు మాత్రం నాకు నాన్నకి చెప్పకుండా ఎలాంటి పిచ్చి పనులు చేయకు. ఆవిడని వదిలే ప్రసక్తే లేదు. నువ్వు మాత్రం నాకు నాన్నకి చెప్పకుండా ఎలాంటి పిచ్చి పనులు చేయకు. ఆవిడని వదిలే ప్రసక్తే లేదు. కుందనా, నిన్నే, నీకే చెప్పేది. పదక్క. వచ్చిన వాళ్ళ పని అయిపోయింది. నెక్స్ట్ నీ పని, నీ పని, నీ పని, నీ పని, నీ పని. నా మాట గుర్తుపట్టిందా? గుర్తుపడితే ఇప్పుడు ఏం చేయాలి? పైగా నెక్స్ట్ నువ్వే అంటే కొంపతీసి ఇక్కడికి రాదు కదా. వస్తే మావయ్యకి నేను పంపిన దొంగల గురించి చెప్తే నన్ను మావయ్య క్షమిస్తారా? ఇంట్లో అందరూ నన్ను దోషిలా చూస్తూ ఉంటే నేను తలెత్తుకు తిరక్కల్లా